ఈక్వేషన్స్ పైన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ పైన, కన్ఫార్మల్ మ్యాపింగ్ పైన కొన్ని వీడియోస్ చేసాం. కాంప్లెక్స్ అనాలిసిస్లో సిఆర్ ఈక్వేషన్స్ పైన, కాషీ-రీమాన్ ఈక్వేషన్స్ పైన ఒక సింపుల్ ప్రాబ్లమ్స్ ఒక 2-3 చేద్దాం. ఒక ప్రాబ్లం అయితే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, మనకు చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, అది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే, find k if f of z is equal to e power x cos ky is అనలిటిక్ అయితే ఒక ఫంక్షన్ సిఆర్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. సిఆర్ ఈక్వేషన్స్ అంటే ఇక్కడ మనం రాస్తున్నాం. సిఆర్ ఈక్వేషన్స్ అంటే ఇవే. వీటిని కార్టీజియన్ ఫామ్లో సిఆర్ ఈక్వేషన్స్ అంటాం. ux ఈక్వల్ టు vy, uy ఈక్వల్ టు మైనస్ vx. అయితే మనకి ఏ ఫంక్షన్ ఇచ్చారు ఇక్కడ? f ఆఫ్ z ఈక్వల్ టు ఈ పవర్ x ఇంటూ కాస్ ky ప్లస్ ఐ సైన్ ky. ఫస్ట్ మనం ఏం చేయాలంటే uv ఐడెంటిఫై చేయాలంటే ఐ లేనటువంటి టర్మ్ u, ఐ ఉండే టర్మ్ v. దీంట్లో ఐ లేదు, సో దిస్ విల్ బి u. దీంట్లో ఐ ఉంది, ఇది v. సో f ఆఫ్ z అంటే ఇది స్టాండర్డ్, ఎప్పుడైనా u ప్లస్ ఐ. ఐ లేనటువంటి టర్మ్ u, ఐ ఉండే టర్మ్ v. అంటే u అంటే ఈ పవర్ x కాస్ y, v అంటే ఈ పవర్ x సైన్ ky. ఇప్పుడు ఇది అనలిటిక్ కాబట్టి సిఆర్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి సిఆర్ ఈక్వేషన్ అంటే ux uy, vx vy కనుక్కోవాలి. ఇవి ఫైండ్ అవుట్ చేయాలి. ux అంటే డో u బై డో ఎక్స్. సో ఫస్ట్ యూని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్గా డిఫరెన్షియేట్ చేస్తున్నాం. పార్షియల్గా డిఫరెన్షియేట్ చేయడం అంటే ఓన్లీ ఎక్స్ టర్మ్సే డిఫరెన్షియేట్ చేయాలి. ఎక్స్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ కాస్ ky అంటే ఈ పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్స్. దీన్ని ఏమి డిఫరెన్షియేట్ చేయము, అలానే రాసేస్తాం. వై టర్మ్ అట్నే కాపీ చేయండి. ఈ పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్స్ కాబట్టి మీకు చేంజ్ కూడా కనపడదు. అలానే డో యూ బై డో వై అంటే విత్ రెస్పెక్ట్ టు వై చేసేటప్పుడు పార్షియల్గా ఈ పవర్ ఎక్స్ అలానే రాసేయండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ మైనస్ సైన్ ప్లస్ వై కోఎఫిషియంట్ పక్కన రాయాలి. వై కోఎఫిషియంట్ ఎందుకంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ వై 1 మళ్ళీ కే వస్తుంది. సో ఫైనల్గా మైనస్ కే ఈ పవర్ ఎక్స్ సైన్ కే వై వచ్చి డో యూ బై డో వై. నెక్స్ట్ వీని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. వి వచ్చి ఈ పవర్ ఎక్స్ సైన్ కే వై. డో వి బై డో ఎక్స్ అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ సైన్ కే వై. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసేటప్పుడు సైన్ కే వై అలానే వస్తుంది, దాన్ని డిఫరెన్షియేట్ చేయము సైన్ కే వైని. ఈ పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్స్. వీని విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేస్తే ఈ పవర్ ఎక్స్ అలానే రాయాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ కాస్ అవుతుంది, కాస్ కే వై. మళ్ళీ వై కోఎఫిషియంట్ ఇక్కడ రాయాలి. ఇప్పుడు కేతో మల్టిప్లై చేస్తామంటే కే ఇంటూ ఈ పవర్ ఎక్స్ కాస్ కే వై వచ్చి వివై. ఇప్పుడు సిఆర్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది బికాస్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలిటిక్. గివన్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనలిటిక్ కాబట్టి ఇట్ సాటిస్ఫైస్ సిఆర్ ఈక్వేషన్. అంటే యూఎక్స్ వివై అవుతుంది, యూవై మైనస్ విఎక్స్ అవుతుంది. యూఎక్స్ వివై అంటే యూఎక్స్ వచ్చేది ఈ పవర్ ఎక్స్ కాస్ వై, వివై ఈ రెండు ఈక్వల్ అవుతాయి. యూఎక్స్ వివై ఈ రెండు, సో ఆ రెండు ఈక్వల్ అని రాస్తాం. ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ వై, కే ఇంటూ ఈ పవర్ ఎక్స్ కాస్ వి కే వై, విచ్ ఈస్ ట్రూ ఫార్ కే ఈక్వల్ టు 1. కే ఈక్వల్ టు 1కి ట్రూ. చూడండి ఇక్కడ కే ఈక్వల్ టు 1కి కదా ట్రూ అవుతుంది. ఇప్పుడు మీరు కే ప్లస్లో ఇక్కడ 1 రాస్తేనే దీనికి ఈక్వల్ అవుతుంది. ఓకే, యూఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ కాస్ కే వై. ఇక్కడ మీరు కే ప్లస్లో 1 రాస్తే ఇది కాస్ వై అవుతుంది, ఇది కాస్ వై అవుతుంది. ఇక్కడ కే ప్లస్లో 1 రాస్తే 1 అవుతుంది. సో కే ఈక్వల్ టు 1కి ట్రూ. తర్వాత యూవై ఈక్వల్ టు మైనస్ విఎక్స్. ఈ రెండు అంటే ఈ రెండిట్లో సేమ్ టర్మ్ ఉండి మైనస్ ఉంటుంది. సో యూవై అలానే రాస్తాను, విఎక్స్కి ఇక్కడ మైనస్ పెట్టాను, ఇక్కడ మైనస్ పెట్టి రాసుకుందాం. ఓకేనా? అంటే యూఎక్స్ ఈక్వల్ టు మైనస్ వివై ఆర్ ఇది యూవై ఈక్వల్ టు మైనస్ విఎక్స్. యూవై అలానే రాస్తాను, దీనికి మైనస్ పెట్టి రాస్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కే ప్లేస్లో మీరు 1 రాస్తేనే ఈ మైనస్ 1కి ఈక్వల్ అవుతుంది. సో కే ప్లేస్లో 1 ఉండాలి. సో ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలిటిక్ వెన్ కే ఈజ్ 1. కే 1 అయినప్పుడు మాత్రమే అనలిటిక్ అవుతుంది అనేది కే వాల్యూ కనుక్కోవడానికి ఎఫ్ ఆఫ్ జెడ్ అనలిటిక్ అయితే. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇది పోలార్ ఫామ్లో సమ్ము. పోలార్ ఫామ్లో మనకు వెరీ రేర్గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఆర్ తీటాలో ఉంటే పోలార్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. ఆరు తీటాలో ఉంటే
అది పోలార్ ఫామ్ సమ్. నేను ఇక్కడ క్లియర్గా పోలార్ ఫామ్ అని రాస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఎఫ్ ఆఫ్ జెడ్ అనలిటిక్ అని ఇచ్చాడు. అనలిటిక్ అంటే పోలార్ ఫామ్లో సిఆర్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. పోలార్ ఫామ్లో సిఆర్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి అంటే, నేను ఇంతకుముందు ఇక్కడ చెప్పింది ఏంటంటే ఇవి కార్టీజియన్ ఫామ్లో ఎక్స్వైలు ఉంటాయి. పోలార్ ఫామ్లో సిఆర్ ఈక్వేషన్స్ అంటే ఇలా ఉంటాయి. డో యూ బై డో ఆర్ ఇక్కడ రాస్తున్నాం కదా, డో యూ బై డో ఆర్, డో యూ బై డో ఆర్, ఇది డో యూ బై డో ఆర్ ఈక్వల్ టు 1/r డో వి బై డో తీటా, డో వి బై డో ఆర్ ఈక్వల్ టు -1/r డో యూ బై డో తీటా. వీటిని పోలార్ ఫామ్లో సిఆర్ ఈక్వేషన్స్ అంటాం. సో అంటే మనం యూని విత్ రెస్పెక్ట్ టు ఆర్, యూని విత్ రెస్పెక్ట్ టు తీటా చేయాలి. అలానే వీని విత్ రెస్పెక్ట్ టు ఆర్, వీని విత్ రెస్పెక్ట్ టు తీటా డిఫరెన్షియేట్ చేయాలి. చేస్తే మనకు రో వాల్యూ ఈజీగా వచ్చేస్తుంది. దానికోసం మనకి ఇచ్చిన సమ్లో యూని విత్ రెస్పెక్ట్ టు ఆర్ చేయాలి. అంటే యూ అంటే నేను చెప్పాను ఐ లేని టర్మ్, ఐ లేదు దీంట్లో. సో దిస్ విల్ బి టేకన్ యాజ్ యూ. దీంట్లో ఐ ఉంది, ఐఆర్ స్క్వేర్ ఉంది కదా, ఐ కోఎఫిషియంట్ని వీగా తీసుకుంటాం. ఇప్పుడు డో యూ బై డో ఆర్ అంటే ఆర్ని మాత్రమే డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఆర్ స్క్వేర్ 2r. విత్ రెస్పెక్ట్ టు ఆర్ చేసేటప్పుడు తీటా టర్మ్ అట్నే కాపీ చేసేయండి, ఏమీ చేంజ్ చేయకండి. అలానే విత్ రెస్పెక్ట్ టు తీటా చేసేటప్పుడు ఆర్ స్క్వేర్ అలానే రాయండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ మైనస్ సైన్, ఈ తీటా కోఎఫిషియంట్ మళ్ళీ రాయాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ 2 తీటా -2 sin 2 తీటా. ఆ 2 ఇక్కడ ఉంది, ఈ 2 ఫ్రంట్లో రాసాము. ఓకే, -2r స్క్వేర్ sin 2 తీటా యూ తీటా. అలానే వీని విత్ రెస్పెక్ట్ టు ఆర్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు ఆర్ చేసేటప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ ఆర్ స్క్వేర్ 2r sin p తీటా అలానే రాసాయండి, చేంజ్ చేయకండి. విత్ రెస్పెక్ట్ టు తీటా చేసేటప్పుడు ఆర్ స్క్వేర్ అలానే రాసాయండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ కాస్ p తీటా, డిఫరెన్షియేషన్ ఆఫ్ తీటా 1p అలానే వస్తుంది. సో పిఆర్ స్క్వేర్ కాస్ పీ తీటా, పి అంటారు దీన్ని రో అంటారు, మీకు సింబల్ని బట్టి. నేనైతే ఇక్కడ పి అని రాసుకోను. సో ఇది వి తీటా, అంటే వి తీటా అంటే డో వి బై డో తీటా వాల్యూ తెలుసు, డో యూ బై డో ఆర్ తెలుసు, డో యూ బై డో తీటా తెలుసు. ఇప్పుడు పోలార్ ఫామ్లో సిఆర్ ఈక్వేషన్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. పోలార్ ఫామ్లో సిఆర్ ఈక్వేషన్స్ మనకు తెలుసు, ఇక్కడ రాస్తున్నాను, నేను బాక్స్ వేస్తున్నాను. ఏం చెప్తుందంటే పోలార్ ఫామ్లో సిఆర్ ఈక్వేషన్స్ డో యూ బై డో ఆర్ ఈక్వల్ టు 1/r ఇంటూ డో వి బై డో తీటా. డో యూ బై డో ఆర్ అంటే ఇది 2r cos 2 తీటా, 1/r రో డో వి బై డో తీటా, రో ఆర్ స్క్వేర్ కాస్ పీ తీటా. పైన కనుక్కున్నాం. ఇప్పుడు ఒక ఆర్కి క్యాన్సిల్ అయితే రో ఆర్ కాస్ పీ తీటా. మీరు బాగా గమనించండి, ఇక్కడ 2r cos 2 తీటా, రో ఆర్ కాస్ 2 తీటా. అంటే రో ప్లేస్లో ఏ వాల్యూ ఉంది, ఇక్కడ రో ప్లేస్లో 2 ఉంది. సో రో ప్లేస్లో 2 ఉంటేనే ఈ రెండు ఈక్వల్ అవుతాయి, ట్రూ అవుతాయి. అంటే అనలిటిక్ అంటే సిఆర్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతాయి, ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. డో వి బై డో ఆర్ అంటే ఇది 2r sin p తీటా, -1/r డో యూ బై డో తీటా అంటే ఇది, అంటే -1/r, ఆర్ క్యాన్సిల్ చేసి రాయేసారు ఇక్కడ, చేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు చూడండి క్లియర్గా, ఇక్కడ రో ఉంది, ఈ రో ప్లేస్లో ఇక్కడ ఎంత ఉంది వాల్యూ, 2 ఉంది. సో రో 2 అయితే ఆర్ p2 అయితే ఇది సిఆర్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. సో దర్ఫోర్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలిటిక్ ఫర్ p ఈక్వల్ టు 2. p2 అయినప్పుడే అనలిటిక్ అవుతుంది. ఇంకొక వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది, 9th సమ్. ఈ ప్రాబ్లము చాలాసార్లు ఎగ్జామ్లో అడిగింది, ఇంపార్టెంట్ సమ్, కొద్దిగా జాగ్రత్తగానండి. డిటర్మైన్ పీ సచ్ దట్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 1/2 log x² + y² + tan ఇన్వర్స్ px/y ఈజ్ అనలిటిక్. ఇది అనలిటిక్ అయితే మనం p వాల్యూ కనుక్కోవాలి. ఇది xyలో ఉంది, xyలో ఉంటే అనలిటిక్ అయితే మనం యూని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, వీని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, యూని విత్ రెస్పెక్ట్ టు వై, వీని విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేయాలి. అంటే యూఎక్స్ యూవై, విఎక్స్ వివై కనుక్కోవాలి. ఇది ఒక్కటే పోలార్ ఫామ్. నేను పైన చెప్పింది ఈ సమ్ము పోలార్ ఫామ్. పోలార్ ఫామ్ అంటే అర్థమైపోతుంది, ఆర్ తీటా ఉంటాయి, కార్టీజియన్ XY. కార్టీజియన్ ఫామే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఐ లేని టర్మ్, దీంట్లో ఐ లేని టర్మ్ అంటే ఇది యూ అవుతుంది. ఐ కోఎఫిషియంట్ ఇక్కడ ఏదైతే ఉందో అది వి అవుతుంది, రాసుకున్నాం. ఇప్పుడు డో యూ బై డో ఎక్స్ చేస్తున్నాం. విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే ఇది డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్. డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x కాబట్టి 1/x² + y² వస్తుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ x² ఇక్కడ రాయాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ x² వచ్చి 2x. ఓకే, సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతే x/x² + y² వచ్చి ux. డో యూ బై డో ఎక్స్ వచ్చి x/x² + y², డో యూ బై డో ఎక్స్. అలానే మనకు డో యూ బై డో వై కావాలి కదా,
డో యూ బై డో వై అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x అంటే 1/x² ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. మళ్ళీ వై స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేస్తే 2y. విత్ రెస్పెక్ట్ టు వై చేసినప్పుడు x² చేయని అవసరం లేదు. ఈ టూ క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేదు y/x² ప్లస్ వై స్క్వేర్. ఇది x/x² ప్లస్ వై స్క్వేర్, y/x² ప్లస్ వై స్క్వేర్. వీని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. డో వి బై డో ఎక్స్ చేసినప్పుడు ఈ ఫార్ములా ఇంపార్టెంట్. డిఫరెన్షియేషన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ 1/1 ప్లస్ x². సో ఇక్కడ tan ఇన్వర్స్ ఎక్స్ అంటే ఇది ఎక్స్. Differentiation of tan inverse x అంటే 1/1 plus px by y whole square. Again with respect to x internal term differentiate చేస్తే with respect to x differentiation of x 1 అయిపోతుంది, p by y మిగులుతుంది. ఆ p by y అలానే ఉంచేసాం. ఈ p by y రాసాం. డినామినేటర్లో y స్క్వేర్ ఎల్సిఎం తీసుకుంటే y స్క్వేర్ ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు ఈ y క్యాన్సల్. సో డినామినేటర్లో ఉండే ఒక y న్యూమరేటర్కి వస్తే py అవుతుంది. py by y స్క్వేర్ ప్లస్ px స్క్వేర్. అలానే డో వి బై డో వై విత్ రెస్పెక్ట్ టు వై చేసేటప్పుడు ఇదే ఫార్ములా, ఈ ఫార్ములానే యూజ్ చేస్తాం. ఇక్కడ 1/1 ప్లస్ పిఎక్స్ బై వై హోల్ స్క్వేర్ అంతవరకు కామన్ వస్తుంది. కానీ ఈ ఇంటర్నల్ టర్మ్ డిఫరెన్షియేట్ చేసేటప్పుడు పిఎక్స్ కాన్స్టెంట్ పక్కన పెట్టేసాం. ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/x ఫామ్లో ఉంది. అంటే ఏంటి ఫార్ములా? -1/x². సో -1/y² వస్తుంది. -1/y². సో డో వి బై డో వై అంటే -1/y². ఇక్కడ ఈ పార్ట్. సో ఇప్పుడు డినామినేటర్లో వై స్క్వేర్ ఎల్సిఎం తీసుకుంటున్నాం. ఆ డినామినేటర్లో తీసుకున్న వై స్క్వేర్ ఎల్సిఎం పైన రాశాను నేను, ఇక్కడ రాశాను y² ప్లస్ px². ఈ px/y² ఇక్కడ రాశాను. ఈ px/y² ఇక్కడ ఉంది. సో y² క్యాన్సిల్. ఇంకా మీకు మిగిలేది -px/y² ప్లస్ px². ఇప్పుడు సిఆర్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనలిటిక్ కాబట్టి డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు డో వి బై డో వై. ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. ఇది వచ్చి మైనస్ దీనికి ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ చేద్దాం. నెక్స్ట్ పేజ్లో సిఆర్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి వీ నీడ్ టు ఈక్వేట్ దమ్. ఈక్వేట్ చేసామంటే మనకు పి వాల్యూ వస్తుంది. సో ఈక్వేట్ చేస్తున్నాం. ఇక్కడ యూఎక్స్ ఈక్వల్ టు వివై ఇక్కడ రాసాం. సిఆర్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి యూఎక్స్ ఈక్వల్ టు వివై. యూఎక్స్ ఈక్వల్ టు వివై అంటే ఇది -px ఉంది. ఇక్కడ ఎక్స్ ఉంది, ఓన్లీ ఎక్స్ ఉంది. x/x² ప్లస్ p². సో ఇప్పుడు p ప్లేస్లో ఎంత రాస్తే మనకు ప్లస్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ ప్లస్ x/x. యూఎక్స్ అంటే x/x² ప్లస్ y². యూఎక్స్ అంటే x/x² ప్లస్ y². వివై అంటే -px. ఇప్పుడు p ప్లేస్లో మనం ఎంత వాల్యూ రాస్తే ప్లస్ ఎక్స్ వస్తుంది అంటే p ప్లేస్లో -1 రాయాలి. p ప్లేస్లో -1 రాస్తే మీకు వస్తుంది. ఇక్కడ మీకు క్లారిటీ లేకపోతే ఇక్కడ క్లారిటీ వస్తుంది చూడండి. uy -vx అవ్వాలి. uy అంటే y/x² ప్లస్ y². vx అంటే -vx అంటే -py/y² ప్లస్ px². మీరు బాగా చూడండి. ఇక్కడ ప్లస్ y ఉంది, ఇక్కడ -py ఉంది. ఈ p ప్లేస్లో మనం ఏ వాల్యూ రాస్తే +1 అవుతుంది. ఇక్కడ +1 ఉన్నట్టు. p ప్లేస్లో -1 రాస్తేనే ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యి +y అవుతుంది. సో విచ్ ఈస్ ట్రూ ఫర్ p ఈక్వల్ టు -1. సో సిఆర్ ఈక్వేషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ ఫర్ p ఈక్వల్ టు -1. సో ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలిటిక్ వెన్ p ఈక్వల్ టు -1. ఇంతవరకు సిఆర్ ఈక్వేషన్ ప్రాబ్లమ్స్ అంటాం. ఇంకొకటి ఏంటంటే డెరివేటివ్స్ కనుక్కునేది. ఇది కూడా కొద్దిగా ఇంపార్టెంట్ టాపిక్. సిఆర్ ఈక్వేషన్ ప్రాబ్లమ్స్ అర్థమైంది కదా. ఇది ఒక్క ప్రాబ్లం చెప్తాను నేను. టు ఫైండ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ కూడా సిఆర్ ఈక్వేషన్స్ యూజ్ చేస్తే మనం కనుక్కుంటాం. సిఆర్ ఈక్వేషన్స్ యూజ్ చేసి ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ లాగ్ జెడ్ కంటే మనకు ఇంకొక సమ్ము ఇంపార్టెంట్ ఉంది. సైను కాసు సమ్స్. కాస్ జెడ్ సమ్ ఇది. ఫైండ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు కాస్ జెడ్. కాస్ జెడ్ డిఫరెన్షియేషన్ -sin z అని మనకు తెలుసు. సో ఈ సమ్ ఇంపార్టెంట్, అందుకని ఇది చెప్తున్నాను. ఆ లాగ్ సమ్ తర్వాత చూడండి. w ఈక్వల్ టు కాస్ జెడ్. జెడ్ అంటే మనకు తెలుసు x+iy అని. సో జెడ్ ప్లేస్లో x+iy రాయండి. రాస్తే ఈ ఫార్ములా కాస్ ఆఫ్ a ప్లస్ బి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో ఇప్పుడు ఎక్స్ వచ్చి ఏ, ఐవై వచ్చి బి అప్లై చేసామంటే ఇక్కడ రాసాం. ఏ వచ్చి ఎక్స్, బి వచ్చి ఐవై. కాస్ ఎక్స్ కాస్ ఐవై మైనస్ సైన్ ఎక్స్ సైన్ ఐవై. సో మనకి ఇది బాగా తెలుసు. ఏం తెలుసు అంటే కాస్ ఐవై అంటే కాస్ హెచ్వై అని, సైన్ ఐవై అంటే ఐ సైన్ హెచ్వై అని. ఇప్పుడు మనం w ఈక్వల్ టు కాస్ జెడ్లో ఆ కాస్ జెడ్ ఫార్ములా రాసిన తర్వాత
అంటే కాస్ జెడ్ అంటే కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై. ఈ ఫార్ములా ప్రకారం రాస్తే ఎలా వస్తుంది? కాస్ ఎక్స్ కాస్ ఐవై మైనస్ సైన్ ఎక్స్ సైన్ ఐవై అని వస్తుంది. అయితే ఇక్కడ రాస్తున్నాను నేను, అది ఇక్కడ నేనేం రాసానో అది ఇక్కడ ఉంది. దీంట్లో కాస్ ఐవై ప్లస్లో ఇది, సైన్ ఐవై ప్లస్లో ఇది రాస్తున్నాం. కాస్ ఐవై అంటే కాస్ హెచ్వై, సైన్ ఐవై అంటే ఐ సైన్ హెచ్వై. ఎందుకు అలా రాయాలంటే ఇప్పుడు ఇది ఐ ఉండే టర్మ్ అవుతుంది, ఐ కోఎఫిషియంట్ అవుతుంది. ఐ కోఎఫిషియంట్ మనం వి, ఇది ఐ లేని టర్మ్ అవుతుంది యు. సో ఇది యు, ఇది వి. యువి తెలిస్తే మనం ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ కనుక్కోవాలి కదా. సిఆర్ ఈక్వేషన్స్లో ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్కి ఫార్ములా, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఫార్ములా ఇది. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ అంటే డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఎక్స్. ఇది ఫార్ములా. అంటే మనం ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ కనుక్కోవాలంటే ఇది కనుక్కోవాలి, డో యూ బై డో ఎక్స్ డో వి బై డో ఎక్స్. అందుకని మనం అక్కడ అంత చేసాం. నేను చెప్పిన దాంట్లో అవన్నీ ఎందుకు చేసామంటే కాస్ సమ్ కదా మనం చేస్తున్నది, అది. ఇవన్నీ ఎందుకు చేసామంటే మనకు డో యూ బై డో ఎక్స్ డో వి బై డో ఎక్స్ కావాలి, అందుకని. సో ఇక్కడ సిఆర్ ఈక్వేషన్స్ కూడా సాటిస్ఫై చేశాయని అనలిటిక్ అంటే డిఫరెన్షియబుల్ అవుతుంది. తరువాత మనం ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ కనుక్కుంటాం. తరువాత ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈ ఫార్ములా యూజ్ చేసి కనుక్కుంటాం. ఈ ఫార్ములా ఫస్ట్ డిఫరెన్షియబుల్ అని ప్రూవ్ చేసాం అక్కడ, అంతే. లేదా డైరెక్ట్గా డో యూ బై డో ఎక్స్ డో వి బై డో ఎక్స్ కనుక్కొని కూడా చేసేయచ్చు. సో ఇక్కడ ఏం చేసామంటే మనం అనలిటిక్ అని ప్రూవ్ చేసాం. అంటే డో బై డో ఎక్స్ చేసాం. డో యూ బై డో ఎక్స్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, కాస్ హెచ్వై అలానే వస్తుంది. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసేటప్పుడు కాస్ ఎక్స్నే చేయాలి. విత్ రెస్పెక్ట్ టు వై చేసేటప్పుడు కాస్ హెచ్వై డిఫరెన్షియేషన్ సైన్ హెచ్వై, కాస్ ఎక్స్ అలానే వస్తుంది. ఓకే. సో డో యూ బై డో ఎక్స్ డో యూ బై డో వై. అలానే డో వి బై డో ఎక్స్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. ఈ సైన్ హెచ్వై అట్నే కాపీ చేసేయండి. వీని విత్ రెస్పెక్ట్ టు వై చేసేటప్పుడు మైనస్ సైన్ ఎక్స్ అలానే రాయండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ హెచ్వై కాస్ హెచ్వై. ఇప్పుడు సిఆర్ ఈక్వేషన్స్ చూడండి, సాటిస్ఫై అయిందేమో. యూఎక్స్ వివై అయిందా? అయి ఉంటుంది. యూఎక్స్ వచ్చి మైనస్ సైన్ ఎక్స్ కాస్ హెచ్వై, వివై కూడా మైనస్ సైన్ ఎక్స్ కాస్ హెచ్వై ఈక్వల్ అయినాయి. యూవై ఈక్వల్ టు మైనస్ విఎక్స్. యూవై ఇది మైనస్ విఎక్స్ అంటే విఎక్స్ని మైనస్తో మల్టిప్లై చేస్తే ఇది ప్లస్ అయిపోతుంది. సో రెండు ఈక్వల్ అయినాయి. సిఆర్ ఈక్వేషన్ సాటిస్ఫై అయినాయి కాబట్టి ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు కాస్ జెడ్ అనలిటిక్. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ కనుక్కుంటాం. అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ మైనస్ సైన్. ఆన్సర్ మీకు తెలుసు, ఆ ఆన్సర్ని ప్రూవ్ చేయాలి. చేద్దాం నెక్స్ట్ స్టెప్లో. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ అంటే డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ డో బి బై డో ఎక్స్. డో యూ బై డో ఎక్స్ పైన ఫైండ్ అవుట్ చేసాం, ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం. డో యూ బై డో ఎక్స్ ఇక్కడ కనుక్కున్నాం కదా, ఇది డో యూ బై డో ఎక్స్. డో బి బై డో ఎక్స్ ఇది. ఈ రెండు రాసుకుంటాం అక్కడ. ఇక్కడ నుంచి అక్కడ కాపీ చేస్తున్నాం అంతే, జస్ట్ కాపీ. డో యూ బై డో ఎక్స్ ప్లేస్ డో యూ బై డో ఎక్స్, డో బి బై డో ఎక్స్ ప్లేస్ డో బి బై డో ఎక్స్, మైనస్ సైన్ ఎక్స్ కాస్ హెచ్వై మైనస్ కాస్ ఎక్స్ సైన్ హెచ్వై. అగైన్ మనం ఇంతకుముందు రాసుకున్న ఫార్ములాలు రీప్లేస్ చేస్తున్నాం. కాస్ హెచ్వై అంటే కాస్ ఐవై అని, సైన్ హెచ్వై అంటే ఐ సైన్ హెచ్వై అని ఇంతకుముందు రాసుకున్నట్టు రీప్లేస్ చేసాం. ఇప్పుడు ఏమవుతుందంటే మైనస్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఐవై, ఇక్కడ ఐ వస్తుంది, కాస్ ఎక్స్ సైన్ ఐవై. సైన్ హెచ్వై అంటే ఐ సైన్ హెచ్వై కదా, ఐ సైన్ హెచ్వై అని ఉంది ఇక్కడ. ఇక్కడ ఉండే ఈ ఐ సైన్ హెచ్వైని ఇక్కడ రాసుకున్నాం. ఐ సైన్ హెచ్వై ప్లస్ ఏం రాయొచ్చు? సైన్ ఐవై రాయొచ్చు. సైన్ ఐవై రాయాసం. ఓకే. మీకు తెలుసు ఇది సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఫామ్లో ఉంది. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఫామ్లో ఉంది. అలా ఉంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఏ వచ్చి ఎక్స్ బి వచ్చి ఐవై, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై. ఎక్స్ ప్లస్ ఐవై అంటే జెడ్. సో ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ సైన్ జెడ్ మైనస్ సైన్ జెడ్. అంటే మనం ఏం కనుక్కున్నామంటే డి బై డి జెడ్ ఆఫ్ కాస్ జెడ్ వచ్చి మైనస్ సైన్ జెడ్ అని ప్రూవ్ చేసినట్టు. మనకు ఆల్రెడీ తెలుసు, దాన్ని ప్రూవ్ చేసాం అనుకోండి. ఓకేనా. సో అలా మనం ఈజీగా ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం సైన్ జెడ్ ఉంది, అది మీరు ట్రై చేయొచ్చు. నేను ఇప్పుడు ఎలా చెప్పానో అలానే ఉంటుంది. చూడండి ఆ ప్రాబ్లం ఒకసారి. ఎఫ్ ఆఫ్ జెడ్ సైన్ జెడ్, జెడ్ ఎక్స్ ప్లస్ ఐవై అనుకొని సేమ్ డో యూ బై డో ఎక్స్ డో యూ బై డో వై. ఇంతకుముందు నేను ఎలా చెప్పాను అంతే. డో యూ బై డో ఎక్స్ డో యూ బై డో వై డో వి బై డో ఎక్స్ డో వి బై డో వై కనుక్కొని ఆ రెండు ఈక్వల్ అవుతాయి. సిఆర్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతాయి. సిఆర్ ఈక్వేషన్ సాటిస్ఫై అయిన తర్వాత ఈ ఫామ్లో యూజ్ చేసి ఇంతకుముందు యూజ్ చేసిన డో యూ బై డో ఎక్స్ డో వి బై డో ఎక్స్ ఫామ్లో యూజ్ చేసి సేమ్ అలానే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మీకు క్లారిటీ వస్తుంది.
ఇది కూడా ఇంపార్టెంటే. షో దట్ ఈజ్ అనలిటిక్. అనలిటిక్ అంటే ఏం లేదు, యూఎక్స్ ఈజీగా సాల్వ్ చేసేవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు.